అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బ్లాగ్లో మహిళలు బస్సు ప్రయాణం, మనకి ఉచిత బస్సు అనేది ఇచ్చారు. ఇది చాలా మనం అందరం కూడా సంతోషించవలసినటువంటి విషయం. చాలామంది మహిళలకి అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి కానీ లో ఇన్కమ్ గ్రూప్తో ఉద్యోగం చేసుకున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మహిళా ఉద్యోగులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉందనేది 100% కూడా వాస్తవం, నిజం కూడా. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం. దీన్ని మనం ప్రభుత్వానికి అందరికీ కూడా కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మహిళలందరూ కూడా. అట్ ది సేమ్ టైం ఇంత మంచి ప్రోగ్రాం పెట్టారు, కానీ ఈ ఈ కార్యక్రమం అనేది వల్ల ఏంటంటే ఈ బస్సుల్లో చాలా బస్సులు అనేటువంటివి పరిగెత్తుకుని ఎక్కవలసి రావడం, అంటే ఆ యొక్క జనాలు ఎక్కువ మంది ఉంటున్నారు కానీ అక్కడ బస్సులు తక్కువగా ఉండడం వల్ల ఈ పురుషులు కూడా ఎక్కేసేసి మహిళా సీట్లో పురుషులు కూర్చోవడం, మహిళలు నిలబడి ఉండవలసి వస్తుంది. మహిళల పక్క సీట్లో కూడా పురుషులు వచ్చి కూర్చోవడం అనేది మహిళా సీట్లో మహిళలకు కేటాయించారని చెప్పినా కూడా ఇది మహిళా సీట్ అని చెప్తే ఆ పురుషులు వచ్చి ఆ మహిళల మీద గొడవ చేయడం, అక్కడ కండక్టర్ చూస్తున్నా కూడా మాట్లాడకపోవడం అనేది, మహిళలు చిన్నపిల్లల తల్లులు పిల్లల్ని ఎత్తుకుని చిన్న పిల్లల్ని నుంచుని ఉంటున్నారు కానీ పురుషులు మాత్రం కూర్చుని ఉంటున్నారు దర్జాగా సీట్లో. చిన్నపిల్లలు కూడా కూర్చుంటున్నారు, మహిళలు ఓల్డ్ ఏజ్ ఉన్న మహిళలు కూడా నిలబడి ఉంటున్నారు మహిళా సీట్లలో. పైగా ఏమని అంటే మహిళా సీట్లకి పురుషుల సీట్లకి ఏవి తేడా లేదు, అంతా ఒకటే అన్న ఒక భావన కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే బస్ అనేది ప్లాట్ఫామ్కి రాకముందరని చివరిలోని ఎక్కడైతే దిగే ఉంటుందో అక్కడే ఎక్కేయడం, అదేవిధంగా ప్లాట్ఫామ్ దగ్గర రాకుండా ఎక్కేయడం, ప్లాట్ఫామ్ దగ్గర నుంచి వాళ్ళకి సీట్ దొరకకపోవడం, అక్కడ ఎక్కేయడమే కాకుండా ఒక్కళ్ళు ఎక్కడం, 4-5 సీట్లో కొంతమంది 5-6 సీట్లో కూడా వాళ్ళ బ్యాగులు పెట్టేసుకోవడం, మహిళలు పెట్లు పెట్టేసేయడం, ఎవరిని ఎక్కుతుంటే ఇది మేము ఆల్రెడీ ఏదో రిజర్వ్ చేసేసుకున్నట్లుగా రిజర్వ్డ్ సీట్ లాగా రిజర్వేషన్ కింద మాట్లాడడం, వాళ్ళు చాలామంది ఎక్కి నిలబడి ఉండడం, కింద నుంచి నెమ్మదిగా తర్వాత ఎక్కి రావడం, ఇలా చాలా మహిళలకి ఇబ్బందికరంగా ఒకేసారి మూకుమ్మడిగా బస్సు మీద పడిపోవడం వల్ల కింద తొక్కిసలాడు కూడా జరిగే ఇబ్బంది వస్తుంది. బస్సు ఇలా వస్తూ ఉండడం, మూకుమ్మడిగా గ్రూప్గా దాడి చేసేయడం, ఒక క్యూ లైన్ కాబట్టి ఇవన్నింటిని నివారించిన క్యూ లైన్లో పంపించడం అనేది ఒక మంచి పద్ధతి. అలాగే యువతల నుంచే సీట్లో వేసేసుకోవడం, ప్లాట్ఫామ్ రాకుండా ఎక్కేయడం, ఇవన్నీ కూడా తగ్గించినట్లయితే అందరికీ కూడా సౌకర్యంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జనాలు ఎక్కువ ఉన్న వైపు కొంచెం బస్సులు అనేవి కొంచెం 2-3 ఎక్కువగా బస్సులు వేయడం అనేది, లేదంటే ఒకే బస్సు 5 నిమిషాలకు బస్సు వెనకాల 5 నిమిషాలకు బస్సు రావడం వల్ల కాకుండా ఒక 20 మినిట్స్ గ్యాప్లో ఉన్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయగల తొందరగా వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఇవి చేస్తే మంచిగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే మేల్ ఉంటారో వాళ్ళకి కేటాయించిన సీనియర్ సిటిజన్స్ సీట్లో బ్యాక్ సైడ్ సీట్లో కూర్చోవడం అనేది ఒక పద్ధతి పెట్టి, ఎవరైతే మహిళా సీట్లు కూర్చుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ వేస్తామని మెన్షన్ చేస్తారు. అది ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇది ఇబ్బంది చాలా తొలగిపోతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. తప్పులుంటే కామెంట్ బాక్స్లో కామెంట్